కొత్త జిల్లాల ప్రాతిపదికన టీచర్ల సర్దుబాటు. గత ఏడాది విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకోవాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ. అధికారులు కసరత్తు. అయితే జూలై నెలాఖరు, ఆగస్టు తొలి వారంలో పిల్లల సంఖ్యను పరిలోకి తీసుకోవాలని ఉపాధ్యాయుల డిమాండ్. సో మొత్తంగా కొత్త జిల్లాల ప్రాతిపదికన గత విద్యా సంవత్సరం విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఈసారి ఉపాధ్యాయులు సర్దుబాటు చేయనున్నారు. మిగిలిన విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకొని ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా విశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో మనకి ప్రభుత్వ, జెడ్పీ, జీవీఎంసీ, ఎయిడెడ్ యాజమాన్యాల కింద 584 ప్రాథమిక, యూపీ ఉన్నత పాఠశాలలు ఉండగా 3503 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 67,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 9,000 మంది 10వ తరగతి పరీక్షలు రాసి బయటకు వెళ్ళారు. ఈ మేరకు 1-5 తరగతుల్లో ప్రవేశాలు జరగాల్సి ఉంది. అయితే మిగిలిన విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ఉపాధ్యాయుల సర్దుబాటు కసరత్తు జరుగుతుంది. దీని ప్రకారం జూన్ 12న పాఠశాల తెరిచే సమయానికి కొందరు టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి మరో స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రులకు నచ్చచెప్పి పిల్లలను స్కూల్లో చేర్పించిన తర్వాత సర్దుబాటు పేరుతో మరో చోటుకు పంపిస్తే సదరు టీచర్కు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరు, ఆగస్టు తొలి వారంలో పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే అవసరం ఉన్న చోటుకు తగినంత మంది టీచర్లు పంపవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. గత ఏడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేస్తే కొన్ని చోట్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, మరికొన్ని చోట్ల ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉందని అభిప్రాయపడుతున్నారు. 2022 ఏప్రిల్లో కొత్తగా అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలు వచ్చాయి. ప్రతి జిల్లాకు ఒక డిఈఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయినా ఇంతవరకు పదోన్నతులు, బదిలీలు, చివరకు సర్దుబాటు కూడా ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని చేస్తున్నారు. ఈ ఏడాది మాత్రం కొత్త జిల్లాలను ప్రాతిపదికగా తీసుకొని సర్దుబాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట. సో మొత్తం మీద అంతవరకు కూడా ఎలా జరిగిందంటే పదోన్నతులు, బదిలీలు, చివరకు సర్దుబాటు కూడా ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని అయితే చేస్తూ ఉన్నారన్నమాట. 3 కూడా అలాగే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త జిల్లాలను ప్రాతిపదికగా చేసుకొని సర్దుబాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో అది మనకి ప్రజెంటు. సో ఏది ఏమైనా మొత్తంగా సర్దుబాటు అయితే జరుగుతుంది. స్టార్ట్ అయిపోయింది ఉద్యోగుల విభజన అనేది, సర్దుబాటు అనేది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్